డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 కసిరెడ్డి గారి రాజీనామాతో మళ్ళీ వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈరోజు నిజంగా రసవత్తరంగా తయారైంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటి ఎలక్షన్ ఇది. సో ఖచ్చితంగా ఇటు ప్రభుత్వానికి ఇటు గత ప్రభుత్వానికి రెండింటికి కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ ఇది. అలాగే గత 10 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలని ఏ విధంగా నిర్వీర్యం చేసిండ్రు అన్నది ఎంపీటీసీలకు కానివ్వండి, జెడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి అందరికీ చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి వాళ్ళు మా పీరియడ్ అయిపోతుంది, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇంకో 3 నెలలు అయితే వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. సో ఈ సమయంలో ఖచ్చితంగా మేము గత ప్రభుత్వానికి అంటే లెసన్ చూపించే విధంగా మొన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తాం, వాళ్ళ హక్కులు వాళ్ళకి కేటాయించాల్సిన ఫండ్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా వాళ్ళకి ఏర్పాటు చేస్తామని వాగ్దానం కూడా చేసిండ్రు. సో ఇప్పటికి ఉన్న వాళ్ళు అందరూ కూడా కంకణం కట్టుకొని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే నెక్స్ట్ సరే మా పీరియడ్ ఎలాగో అయిపోయింది, రాబోయే కాలంలో స్థానిక సంస్థలు బలపడతాయనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. సో డెఫినెట్గా ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అది కూడా మంచి మెజార్టీ. ఎందుకంటే వాస్తవానికి గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో సహా అందరూ కూడా టీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులే ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం 100 రోజులలో అమలు చేసిన పథకాలు కానివ్వండి, వాళ్ళు నడిపించే తీరు అంటే ఇటు వాళ్ళకి చెందాల్సిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తున్న ప్రభుత్వానిపైన నమ్మకంతో ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని గెలిపించబోతుంది ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు పోలింగ్ స్టార్ట్ అయింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తరఫున నవీన్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నాడు. వాళ్ళ నవీన్ కుమార్ రెడ్డి కొరికి అందరూ కూడా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఓట్లు వినియోగించుకున్నారు. ఖచ్చితంగా గెలుపు అనేది ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు టీఆర్ఎస్ వ్యక్తులు కూడా అంటే టీఆర్ఎస్ ఎంపీటీసీ కానీ, గౌరవ కౌన్సిలర్లు కానీ, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలకు అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వారం రోజుల్లో ఎంతో కష్టపడి మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ కుమార్ రెడ్డి గెలుపులో మీరందరూ కూడా అంటే గెలవడానికి కారణం కాబోతున్నారు. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.